కథా సవ్యసాచి శ్రీ వాకాటి పాండురంగారావు గారి కథలు 15వ భాగం 12/6/20. జోరుగా హుషారుగా కథ. మనుషులన్న వాళ్లకు కాస్త వినోదం విశ్రాంతి అవసరం అంది వినయలక్ష్మి. సరే, పైపులోని పొగాకు చర్చిస్తూ ఎంఎం రావ్ అన్నది. అంగీకార సూచకమా హేళన పూర్వకమా అని తెలియక ఆయనకేసి చొర చూసింది వినయలక్ష్మి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? మేము మనుష్యులం కామనే? చూడు వినయ, మేము అన్నది మామూలుగా బహువచనం. రాజులు వాళ్ళు ఏకవచనానికి మారుగా వాడతారు. ఇంతకీ నువ్వు అని లాజికల్గా దాడి చేస్తుండగా వాళ్ళావిడ, మీరు తెలుగు పార్ట్ 3 సార్లు కట్టి బిఏ లాగించారు, ఆ డిగ్రీ ఏం వచనంట అని సైడ్ అటాక్ ఇచ్చి ఉబ్బిన దవడలు బుసల కొడుతూ ఉండగా వచ్చిన ఉక్రోషమంతా బయటకు చూపలేనని తెలిసి పైపులోని పొగాకునంతా మళ్ళ కింద కొట్టాడు ఎంఎం రావు. అటు ఇటు చూశారు పిల్లలు. ఈ కామెంటు విన్నట్టు లేదు. లక్ష్మి, నేను బిఏ 3 సార్లు కట్టింది నిజమే, తెలుగు 2వసారే పాస్ అయ్యి అది జాగ్రత్తగా రాసి కంఠతాపడు. అంతేకాని నా అకాడమిక్ రికార్డు తలకిందులు చేసి నా ప్రిస్టేజ్ని డైరీ ఫారం పాలల్ల డైల్యూట్ చేయం. ఓకే అని గద్దించినట్లు మాట్లాడు పైపు మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. అంటే ఆ విషయం మీద ఆయన ఇంకా మాట్లాడరని తెలుసు. రావు గారితో 32 ఏళ్ల కాపురం చేసిన విజయలక్ష్మి. అందుకని ఈసారి డైరెక్టుగా విషయంలోకి, మనం ఏదన్నా సినిమాకు వెళ్ళాలండి అని పాలక పార్టీ సభ్యుడే ప్రైవేటు బిల్లు ప్రవేశపెడుతున్న ధోరణం ప్రతిపక్షం కలవడపడుతుందని తెలిసిన ఎంఎం రావు ఇందిరాగాంధీలా సైలెంట్ అయిపోయారు. సినిమా అన్న 3 అక్షరాలు తారక మంత్రంలా వీణుల అరుణజ్యోత్ 16 వసంతాలు ఇంటర్ ఆర్ట్స్ మొదటేడు చెంగున గెంతుకొని నిమిషంలో సీనంతటిని ఔపోసన పట్టి, ఆ పైపిలా ఇవ్వండి నాన్నారు, నేను కడుక్కొని ఇస్తా, కడుక్కోవచ్చి ఇస్తా, అగ్గిపెట్టె దగ్గరుందా తేవాల? వద్దమ్మా, నేను కడిగేశా, అగ్గిపెట్టె ఉంది. రావుగారు ప్రహ్లాదుని చూసిన నారసింహుడిలా సందనం ముద్ద అయిపోవటం గమనించిన విజయలక్ష్మి, అస్సలు ఈ కాలం పిల్లలమ్మో ఎంతటి కార్యసాధకులు అని కూతుర్ని మనసులో మెచ్చుకొని, నాన్న సింహాచలం వెళ్దాం నాన్న, గోముగా కూతురు అడిగిన దానికైనా ఏదైనా మొక్కుకున్నావా మా అని అడిగా. కాదు నాన్న, మా కాలేజీ పక్కన కట్టారు సింహాచలం భద్రాచలం అని ట్విన్ థియేటర్స్, అందులో ఎప్పుడు మంచి మూవీస్ ఉంటాయి. సింహాచలంలో ఇప్పుడు సూపర్ మ్యాన్ ఉంది నాన్న, వెళ్దామా అని జవాబు చెప్పేలోగా తెరలో కలకలం బయలుదే. నాన్నారు, మనమందరం కలిసి సినిమాకి చాలా కాలమైంది, అందువల్ల మనం ఒకే కుటుంబం అన్న ఫీలింగే మాయమై పోతుంది కనుక వెంటనే మనం అందరం కలిసి ఒక చక్కటి ఫిల్మ్ వెళ్ళి తీరాలి అని చెరిసగం వాక్యం చొప్పున జంట కవుల మంచి అవగాహనతో సైన్మాయిక స్పృహతో పలుకుతూ వచ్చి కిటికీలో ఒకరు, నాన్నారి కాళ్ల దగ్గర ఒకరు కూర్చున్నవారు జ్యేష్ఠపుత్రుడు సుందర్రావు, ఇంజనీరింగ్ ఆఖరి ఏడు, ద్వితీయ పుత్రుడు కనిష్ట పుత్రుడు బీకాం 2వ ఏడు రఘుకిషోర్. పైపు వెలిగించారు ఎంఎం రావు గారు. భారీ కాయం కావడం మూలాలు ఆఫీసులో ఆయన్ని 70 mm అని కూడా రిఫర్ చేస్తూ ఉంటారు, 70 mm. అది విని ఆయన నవ్వి, ఆల్ ఇండియాలో మొదట ఎంఎం దిండితెర నాదేనర్రా అని నవ్వేసేవారు. ఆ శరీరం మీద మెడ నిటు అటు తిప్పి అసెంబ్లీ పరిశీలించారు. అవునండి, మన ఇంటి దగ్గరే పద్మా టాకీసులో
సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి ఆడుతోంది. పోదామండి అంది వినయలక్ష్మి సూచన. చీచీ బాబోయ్, వాటే టేస్ట్ అని వరుసగా పిల్లలు ముగ్గురు వ్యాఖ్యలు చేసి పక్కపక్క నవ్వారు. ఏమిటా నవ్వు? బిఏ తెలుగులో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాడిలా అంది వినయలక్ష్మి. లక్ష్మి, సభవారు చర్చిస్తున్న అంశం సినిమా, అంతేకాని మీ అన్నయ్య ఫెయిల్ అయిన డిగ్రీ కాదు. వాయు రామ, మా అన్నయ్య అసలు కాలేజీకి వెళ్ళ. అమ్మాయి గారు అద్దానికి అంకితమైతే మీరిద్దరూ కలిసి సినిమా విషయం దాటేస్తున్నారు. సుందరం హెచ్చరి. నాన్నారు ఇంటర్వెల్ రెండేసా. కోన్ ఐస్ క్రీమ్ కొని పెడతారట జ్యోతిష్ వచ్చి. అసలు ఐస్ క్రీమ్ నా ఇంటి వంటికి పడదమ్మాయి. 2 తింటే జ్వరం రావటం ఖాయం. అప్పుడే హాల్లోకి వచ్చిన ఆ ఇంటి స్త్రీ పురాణ మహిళ ఎంఎం రావు గారి తల్లి నరసాయమ్మ నిర్ధారణగా చెప్పి, అవును నాన్న, అందుకనే ఐస్ క్రీములు వద్దు, సినిమా అయ్యాక రాజదూతులో భోజనం. సుందరం ప్రత్యామ్నాయం. అబ్బబ్బా, 1000 ఐటం పై సినిమా, 1000 ఐటం సినిమా. అది తేలకుండా అత్యల్ప విషయాల మీద కొట్టుకుంటారేమిటి నాయకుల్లాగా? రఘుకిషోరుడి పత్రికా సంపాదకీయం లాంటి అవును, అది ముందు తేల్చుకోవాలి వినయలక్ష్మి. అమితాబ్ బచ్చన్ సినిమా చూసి ఎన్నాళ్ళైందో. సుందరం నొచ్చుకుంటుండగా ట్రావోల్టా మూవీలు రావటమే లేదు అని జ్యోతి కొరతబడి, ధర్మేంద్ర చేసిన షాలిమార్కు వెళ్దాం నాన్న రఘు ముచ్చట. ధర్మేంద్ర అంటే ఆ జయమాని సెకండ్ వైఫ్గా చేసుకున్నాడు వాడేనా అని శౌనకుడిగా అడిగిన ఎంఎం రావు గారి అలజ్ఞానానికి పిల్లలందరూ అవమానం, ఆశ్చర్యం, ఆగ్రహపడిపోయారు. ఏమిటి నాన్న, నువ్వు ధర్మేంద్ర పెళ్ళాడింది హేమామాలి, వాళ్ళకి అమ్మాయి కూడా ఆ అమ్మాయి పుట్టినప్పుడు బరువు 62 గ్రాములు అంటూ ఏకరువు పెట్టింది జ్యోతి. మా తల్లి ఇంత 2వ ఏట సినిమా పేపర్ ఒకటి ఇస్తే ఆల్ ఇండియా ర్యాంక్ ఖాయం నీకన్నాడు రఘు. నీ గది గోడ నిండా రేఖా జీన తమన్ల బొమ్మలు అతికించి ఉన్నాయి. నాన్నారు, మీరేం మాట్లాడటం లేదు అన్నాడు సుందర. ఒరే అబ్బి, భక్త తుకారం వస్తే చూపించరా అంది ఎంఎం రావు గారి అమ్మ. అలాగేనమ్మా, వచ్చినప్పుడు తీసుకువెళ్దామని చాతక పక్షులకేసి తిరిగి గొంతు సవరించుకున్నారు తృప్తిగా. ఒకసారి పొగ పీల్చి వదిలారు. తహతహలాడిపోతున్నారు శ్రోత. మనందరం కలిసి సినిమాకి వెళ్ళాలి, అవునా? అవును అవును, సభలోకి ఒకే వెళ్ళ. ట్రావెల్టా, వరలక్ష్మి, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, ఏఎన్ఆర్ కలిసి నటించిన చిత్రం ఏదీ లేదు కనుక మీ అభిరుచులు, హీరోయిన్లు కలిసిన ఒక్క సినిమా చూడలే. అంచేత ఎడ్వర్డ్ డి బోనో చెప్పినట్టు కొంచెం లేటరల్ థింకింగ్ అవసరం. మా అమ్మకు శిరచ్ఛేదం కావాలి, జ్యోతికి అది నచ్చ, దానికి ట్రావోల్టా కావాలి. సుందరానికి వాడు పడడు. సుందరానికి బ్రూస్లీ ఇష్టం, కానీ రఘుకు ధర్మేంద్ర చాలా అవసరం. కానీ అందరం కలిసి వెళ్ళగలిగిన సినిమాకు నాన్నగారికి ఆఫీసులో ఎంతటి చిక్కు సమస్యనన్న ఇట్టే విడదీయగలరన్న పేరు ఎలా వచ్చిందో పిల్లలకు అర్థము. కొన్ని ప్రశ్నలకు అవును కాదు అని ఈ 2 కోశాల నుండి ఎంత చూసినా జవాబు దొరకదు. కనుక ఈ అవును కాదు చట్టం నుండి బయటపడితే మనకు జవాబు దొరుకు. మీలో ప్రతి ఒక్కరూ అభిమానించేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆ బొత్తిగా ఇష్టం లేని జిడ్డు పీపా మొహం లేకుండా ఉండాలి, అవునా? అవును. వాళ్ళెవరూ లేని అందరూ సరికొత్త వారి నటించింది అయితే మీకెవరికి అభ్యంతరం ఉండకూడదు. అవును, చాలా బాగుందని మంచి పాయింట్ ఉన్నవాయని సమీక్షలు వచ్చిన శంకరాభరణం సినిమాకు రేపు శనివారం 6 గంటలకు వెళ్దామని ముగించి పైపు దమ్ములు వరస పెట్టి గుప్పున లాగించారు. రాజీ సూత్రం కింద పిల్లలు పాటలు బాగున్నాయని
ఎదురండి పార్వతమ్మ గారు చెప్పారని విజయలక్ష్మి రావు గారి ఆఫీసు ప్యూన్ వెంకయ్య 4 గంటలకే రిజర్వేషన్ చేయి. అబ్బాయిలిద్దరూ కాలేజీ నుంచి శ్రీ రమణ హాలుకే తిన్నగా వస్తా. జ్యోతి మధ్యాహ్నం కాలేజీ నుండి ఇంటికి వస్తా. ఆమె వాళ్ళమ్మ ఆటో రిక్షా మీద థియేటర్కు వస్తా. రావు గారు ఆఫీసులో మంత్లీ మీటింగ్ ముగించుకొని రావాలి. అందరూ 5:30కు థియేటర్ ప్రాంగణంలో ఉండితే రేపు శనివారం దోశలు పోస్తానని పప్పు నానపోస్తిన కదవే అంది రావు గారి. పోసే వెళ్తాలని. రావు గారి సీజన్డ్ శాలరీ అవటం మూల ఈ మైల్డ్ కోల్డ్ వార్లో తటస్థంగా ఉండిపోయి ఆఫీసు వెళ్ళగానే అసిస్టెంట్ లేబర్ కమిషన్ గారి సమక్షంలో కార్మిక నాయకులతో చర్చలు జరపాల్సిన కేసు ఒకటి తగులుకుంది రావు. ఎండి గారి అసలు ఇలాంటివంటేనే పొద్దున్న కనబడ్డప్పటి నుంచి ఏఎల్సి దగ్గరకి వెళ్ళిపో అని ఎంబెస్ను తరిమి కొట్టిందంత పనిచేసి అది ముగించి వెనక్కి వచ్చేసరికి ఇంత కాఫీ నీళ్లు తాగి మధ్యాహ్నం మంత్లీ మీటింగు తయారవుతుండగా ఫోన్. ఎంఎన్ రావు గారు. ఏమండి వెంకయ్యని పంపారా? ఎవరిది? వినయనా? ఏమిటి విశేషం? ఎప్పుడూ లేని ఈ ఫోన్లో నీకు తెలుగు అలంకారాలు బాగా వచ్చని అత్తగారు చెప్తారు. ఇదిగో వినయ టెలిఫోన్ కూడా నా తెలుగు మీద. సరే వెంకయ్య ఎవరు వెంకయ్య? ఇంకెవరండి? మీ మేనత్త కొడుకు స్టేట్స్లో డాక్టర్గా ఉంటూ నిన్ననే వచ్చారు. అరే నిన్న వస్తే నాకు వెంటనే ఎవరు చెప్పలేదు. ఏమండో వినలక్ష్మి స్వరం సీరియస్గా. ఏ జోక్ అయినా హద్దుండ. ఈ ఆఫీస్ ప్యూన్ వెంకయ్యను సినిమా టికెట్లకు పంపిస్తానన్నారు. ఇంకా పంపలేదా? మై గాడ్, ఇదిగో ఇప్పుడే పంపించేస్తా అని ఫోన్ కట్టేసి కోర్టు డబ్బేదారులా వెంకయ్య అని 3 సార్లు పిలిచాడు. రామాలయం ఎల్డీసీ వచ్చాడు. వెంకయ్య లేడు సార్. పొద్దున చూశానే, పొద్దున వచ్చాడు సార్. కానీ ఇప్పుడెక్కడో వాళ్ళ బంధువులు పోయారని సగం రోజు సిపిఎల్ పెట్టి వెళ్ళాడు సార్. చచ్చాను రా దేవుడు అని గడ్డం గోక్కున్నారేమే. టైముడి సరి చేసుకొని లేచి నిల్చొని బెల్ట్తో సహా పంట్లాంకి పైకి లాక్కున్నా. చెప్పండి సార్, నేనేదైనా చెయ్యాలని 1 నిమిషం ఆలోచించారు. విషయమంతా రామానుజానికి చెప్పారు. అంతకన్నా ఈ మాత్రం చెయ్యకపోతే ఈ వ్యర్థవ శరీరం ఎందుకు వగైరా కాకా డైలాగులు చెప్పేసి చకచక 4 గంటల దస్తావేజులు కట్టేసి ఝామ్మని పైకి సైకిల్ వేసుకొని వెళ్ళిపోయాడు స్వామి కార్య తత్పరుడైన రామానుజుడు. మీటింగులోకి వెళ్ళబోతుండగా మళ్ళీ ఫోన్. నానా, నేను కాలేజీ నుండి నా ఫ్రెండ్ రంగనాయకుతో తిన్నగా థియేటర్కి వస్తాను. అంచేత ఇంకో టికెట్ ఎక్కువ కొనమని చెప్పు. పబ్లిక్ బూత్ నుండి మాట్లాడుతున్నా. ఇంకో ₹1 కాసు కూడా లేదు. అంచేత నువ్వే ఫోన్ చేసి అమ్మను నా కోసం కాచుకోకుండా వచ్చేయమని చెప్పు అని చకచక పురమాయించి ఫోన్ పే. ఓకే అనుకున్నారు ఎంఎన్ గారు. ఎంతలో వెలక్కాయ పడ్డాడు. ఈలోగా మీటింగ్ అని ఊపిరి అదరగొట్టేందుకు అందులో వెళ్ళిపోయారు ఎంఎన్. మీటింగ్ అయ్యేసరికి 5 అయ్యి తన గదిలోకి అడుగుపెట్టిన మరు నిమిషం ఆ ఫోన్ పిలుపు అందుకున్నారు ఎంఎం. రామాన్ 5 టికెట్లు కొనడం కష్టమైంది కానీ సార్ కొనేశాను. రామానుజమ్మని జ్యోతి ఫోన్ చేసిన కబురు చెప్పి ఇంకో టికెట్ కావాలన్నారు. అప్పాలు అస్సలు ఆవగిందంత అవకాశం కూడా లేదన్నాడు. అదేమిటయ్యా, ఆ సంగీత ప్రధానమైన సినిమాకు అంత రద్దీ సంగీత భరితమా అని ఆశ్చర్యపోయాడు రామాను. శంకరాభరణం సినిమా నుంచి పాటలున్నాయని మంచి అందరూ అంటున్నారు కరోయ్. శంకరాభరణమా అని ఆశ్చర్యపోయాడు రామాను. రావు గారికి చాలా కాదు మేఘం లాంటి డౌట్ వచ్చి, చూడు రాము, నువ్వు అన్న 5 టికెట్లు శ్రీ రమణ టాకీసులో ఆడుతున్న సినిమాకేనా? అవును సార్. అప్పుడు శంకరాభరణమే కదా ఆడేది? కాదు సార్, ఆమె 5 రాత్రులు అన్న మలయాళ డబ్బింగ్ సినిమా సార్. రామాయణం ఎదుట ఉంటే భయంకరమైన హత్యాకాండ జరిగిపోయి ఉండే. కానీ ఆ దయగల ప్రభు కరుణామయుడవటం మూల ఆ పాపం జరగల. వాటిని
ఇన్సల్ట్, వాట్ అన్ ఇన్సల్ట్ అని తను ఎంఎన్ రావు ఒక పెద్దమని జెంటిల్మన్ కుటుంబంతో పాటు ఆమె 5 రాత్రులకు వెళ్తాననుకున్నాడు. మడ్డి మొండాకుడు, వాడికి 3 ఇంక్రిమెంట్లున్నా పూసెయ్యాల్సిందే డప్సట్ బెనట్ అన్నారు. 5:15 తన ఇంటికని తానిందాక హడావిడిలో థియేటర్ పేరు మాత్రమే చెప్పి పంపడు. పొరబాట ఇందరుకు వెంటనే శంకరాభరణం ఎక్కడ? అది నిన్నటిదాకా ఇక్కడ ఆడింది, ఇవాళ నుంచి రామా టాకీస్ కుమార్. ఆ థియేటర్ ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెనకగిన మీరేమి గాబరా పడకండి. అక్కడ బుకింగ్లో నా క్లాస్మేట్ ఉన్నాడు, అన్నీ అమ్మేస్తాను, అవి అక్కడ అమ్మేస్తానని చెప్పి ఫోన్ పెట్టేది. రామానుజం మీద రావు గారికి బోలెడంత జాలికది. పాపం అతగాడికి ఇంక్రిమెంట్ కట్ చేస్తే వచ్చే జన్మలో పాకిస్తాన్ లాంటి దేశంలో పుట్టాల్సి వస్తుంది. వద్దు వద్దని ఆ పని చెయ్యకూడదనుకుంటుండగా ఎండి గారి తిన్నగా తన గదిలోకి వచ్చి ఏవో మినిట్స్ అ వీక్ అని గత్తర చేసి ఆయన వెళ్ళేసరికి 500, ఆటో మీద శ్రీరామా చేరేసరికి 6. 10 రూపాయలు నోటిస్తే చెల్లర్లేదని ఆటో వాడి కిల్లి కొట్టో సిగరెట్ తెచ్చ కొనుక్కొని ఆటో వాడికి డబ్బి రొప్పుతూ రోజుతూ హాలులో చేరేసరికి 6. అక్కడ 4-5 తప్ప జనం లేదు. బుకింగ్ విండో దగ్గర హౌస్ఫుల్ బోర్డు. రామానుజం పిల్లలు కానీ విజయం కానీ ఎవరూ లేరు. అసలు అది శ్రీరామా టాకీసేనా అని సందేహం వచ్చి బయటకు వెళ్ళి పైకి చూశాడు. రామాయి అందులో ఆడుతోంది శంకరాభరణమే. మరి ఏమైంది? అందరూ కలిసి రమణకు వెళ్ళిపోయి ఉండిపోయారా? మన రామానుజం మాటేమి? ఒకవేళ అందరూ వచ్చి సినిమా ప్రారంభం అవుతోందని లోపలికి వెళ్ళిపోయారు. అయితే కనీసం వినయ్ అయినా బయట ఉండద్దు. గుర్ర వేడెక్కిపోయి చెమటలు పోస్తున్నాయి. రావు ఒక కుర్రాడు వచ్చి, సార్ తమ పేరు ఎంఎం రావా? అవును. మీ అబ్బాయి రఘు నా చేతికి టికెట్ ఇమ్మన్నాడు సార్. వాళ్ళంతా వాడు ఎవరో నాకు తెలియదని. నేను మ్యాచ్ని చూసి వెళ్తుంటే రఘు నా చేతికి టికెట్ ఇచ్చాడు. వాడు నా క్లాస్మేట్. వస్తాను సార్ అంటూ అడు వెళ్ళిపోయాను. తలుపు తోసుకొని బరువైన తెర ముడతలు తొగలించుకొని లోపలికి అడుగు పెట్టారు ఎంఎం. కళ్ళు బయర్లు కమ్ముతాయి. వెండి తెర మీద అక్షరాలు, ఏదో సంగీతం, సినిమా మొదలై ఆశర టాచ్. ఒక్కసారి వెళ్ళు ఆటేమిటో చూపించే ఆ వరుసలో 6 అని టార్చ్ చేసి ఆర్పారు. చీకటి కాస్త సర్దుకుంటున్న ఒక క్షణం వెలిగి ఆరిన టార్చ్ లైట్ వల్ల ఇంకా చీకట్లు కమ్ముతుండగా ఆ వరుసలోకి దూరి ఒకసారి పాదంతో చీప్ రూట్ అనిపించుకొని ఇంకొకసారి ఒళ్ళో కూతున్నంత పనిచేసి వెలిక్కిబడి సినిమాకు ఆలస్యంగా వచ్చి అందరి ప్రయాణాలు తీయటం ఎందుకొని ఒక అజ్ఞాత గృహిణి యొక్క ఉపదేశం అందుకు సిట్ డౌన్ అని ఇంకొకరి నినాదం స్వీకరి సీట్లోకి వెళ్ళి కూర్చున్న రావుకి 4000 మీటర్ పరుగు పందెలు జాతీయ రికార్డు నెలకొల్పినట్లయి కుడి ఎడమల చూశాడు. ఊహు తన వాళ్ళెవరు. సినిమా మొదలైనట్టుంది కానీ ఆయన మనసంతా చిందర వందరగా. హఠాత్తుగా ముందరి వరుసలో కుడివైపుగా సుందరంలా కనిపించాడు. పరికించాడు. వాడే సుందరం మధ్య అన్నారు ప్రేక్ష. సుందరం ఆశాల్చి సుందరమే తిరిగి చూసి నాన్న వచ్చావా అని సుందరం అంటుండగా ఇక్కడ ఈ తండ్రి కొడుకుల డైలాగులేమిటండి, బయటికి వెళ్ళి మాట్లాడుకోక అని కదిలాడు ప్రేక్షక మహాశయ. ఆ పని చేశారు ఇద్దరు. వాళ్ళు ఆ వరుసలో ఒకరికొకరు పాదాలు తొక్కుకుంటూ దీవెనలందుకుంటూ ఎంఎం రావు బయటికి వస్తుంటే ఎవడయ్యా ఈయన, ఇప్పుడిప్పుడే దూరాడు, అప్పుడే మళ్ళీ లేచి చంపుతున్నాడని ఒకరంటే అతిమూత్ర వ్యాధి కాబోడు, కొప్పడకండి సార్ అని ఇంకొకడు జారిపడ్డా. ఇద్దరి పీకలు కలిసి ఒక్కసారిగా పిసకాలన్నంత బ్లడ్ ప్రెషర్ వచ్చిన రావు గారు అలాగే బయటకు రాగానే మీద పడిపోయినంత పని చేసి భలేవాడివే నాన్న, వెంకయ్య టికెట్ తీసి ఉంచుతున్నాడన్నావు, వాడు కనిపించనే లేదే. వెంకయ్యకై బదుగు రామానుజాన్ని పంపాని, రామానుజన్ లేడు, మతాచార్యులు లేడు. నేను రఘు అప్పటికప్పుడు కలిసి కొన్నాను 4 జ్యోతి, అది దాని స్నేహితురాలతో వచ్చింది. వాళ్ళిద్దరూ ఆడవాళ్ల క్యూలో నుంచొని
తీసుకొని బాల్కనీకి వెళ్ళి నేను రఘు సినిమా ఆరంభం అయిపోతుంటే లోపలికి వెళ్ళే ముందు రఘు ఫ్రెండ్ దివాకర్ కనబడితే ఓ పావు గంట చూసి ఈలోగా మీరొస్తే మీకెమ్మని చెప్పి వాడి చేత ఆ రెండు టిక్కెట్లు అవునానా నీకు అమ్మకు కలిపి 2 టిక్కెట్ తల దిర్రున తిరిగిపోతుండగా తొక్కా జీబులో సగం చెంపిన ముక్కలు తీసి చూసి నిజమే 2 సగాలున్నాయి. ఇందాక హడావిడిలో 1 అనుకొని ఆ చీకట్లో 2 ఇస్తే ఆ 2 చింపేశాడు. అయితే అమ్మేది అదేమి నాన్న జ్యోతి నీకు ఫోన్ చేసిందటగా అంచేత అమ్మ ఒంటరిగా ఇంత దూరం రాలేదేమో, నువ్వు ఇంటికి వెళ్ళి ఉంటావు, ఇద్దరు కలిసి వస్తారేమో, అందుకే ఆలస్యం అయిపోయిందేమో అని మేమనుకున్నా. మరి అమ్మని తీసుకురాలేదా? ఉరుము, పిలుగు, తుఫాను, నాగుపాము, ఆటంబాంబు, ఎలుగు బంటు అన్నీ ఒక్కసారిగా అన్ని దిక్కుల నుండి దాడి చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అతని పని. అవును, జ్యోతి చెప్పింది, తాను ఇంటికి ఫోన్ చేయలే. వినయ్ ఇంటి దగ్గరే ఉండిపోయిందేమో. నాన్న ఇవాళ తన తెలుగు బిఏ మీద పెద్ద ప్రైవేట్ క్లాసు పద్యం రాకన్ మానవు హాని వృద్ధుడు మహారణ్యంబులో దాగినందన సూక్తితో వైరాగ్యం పొందిన రావు. ఓకే, నువ్వు రఘు జ్యోతి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి, గోయిన్ అని చెప్పి సుందరం లోపలికి వెళ్ళాడు. తిరిగి విషాదంగా అడుగులు వేసుకుంటూ గేటు వైపు వెళ్తుండగా థియేటర్ నుండో పక్క పొట్టులో నుంచో సామజ వర్ర గమనాన పాట మొదలయ్యింది. అదేంట్రా అబ్బాయి, వాళ్ళ సినిమా చూస్తానంటే ఇట్లా చేశావంది వాళ్ళ. ఇప్పుడే ఓపిక కూడా హరించిపోయిన రావు. ఇంతకీ ఏది ఇలా అమ్మా ఇంటికి వస్తానని రాలేదు, అంచేత అది కాస్త కాలేజీ దగ్గర ఉండిపోయిందేమో అని దానికోసం కోడలు బయలుదేరి వెళ్ళి గంటయి. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి సినిమాకు వెళ్ళారు ఏమో. అందాబడ చాలా తాపి దర్శకుడు కవి అయిన సదర్ దామోదర్రావు రాసే హెవీ డైలాగులు లాంటి మనసులో మెదిలాయి, కానీ అవేమీ పలకకుండా వీధిలోకి వెళ్ళబోయారు రావు. కోడలు దోశలు పోసి ఉంచింది. 2 తిని వెళ్ళరాదు అని ఆమె అంటుంటే, ఏమో కళ్ళ నీకొచ్చింత పై పళ్ళు గట్టిగా కట్టి కొలుకుదామనుకున్నారు, కానీ అమ్మో 600 రూపాయలు పెట్టి కట్టించుకొని 2 నెలలైనా కాలేదని గుర్తుకొచ్చి ఆ పని మానేసి వీధిలోకి అడుగు పెడుతుండగా ఫోన్ ఆదుర్దగా తీశారు. సార్, ఎంఎం రావు గారేనా? మేము బంగారంపేట పోలీస్ స్టేషన్ నుంచి. ఏమైంది? ఇందాక శ్రీరమణ థియేటర్ దగ్గర సినిమా టికెట్లు బ్లాకులో అమ్ముతుంటే మా వాళ్ళు ఒకతన్ని పట్టుకున్నారు సార్. పేరు రాజమట, ఇక్కడ లాకప్లో ఉన్నాడండి, మీ పేరు చెబుతున్నాడని. మై గాడ్, నేను ఇక్కడికి 5 నిమిషాల్లో వస్తున్నా అని ఫోన్ పడేసి వీధిలోకి పరిగెత్తాడు రావు. ఎదర బతుకంతా చిందర వందర అని టీ కొట్టులో రికార్డు వికృతంగా అరుస్తోంది. జ్యోతి దీపావళి సంచిక 82లో ఈ కథ ప్రచురితం. నగరం నడివీధిలో కథ. అతడెవడు ఎవరికీ తెలియదు, అతడెక్కడి నుంచి వచ్చాడు ఎవరికీ తెలియదు, కానీ అతడికి చూసిన వారందరినీ ఒకటికి మాత్రమే అతడు మహానగరపు పెద్ద బజారు హద్దులేని రద్దీలో ఉండే వీధి పక్కన పడుకొని ఉన్నాడు అని. నిజానికి అతడు పడుకు ఉన్నాడందం కంటే పడి ఉన్నాడు అనడం సబబుగా ఉంటుంది. శుభ్రమైన పొడుగాడి ఆ పెద్ద రోడ్, నాగరికత మీద మత్సలాంటి ఆ మనిషి అక్కడి ఎప్పుడు వచ్చి పడ్డాడు ఏమో. అంత క్రితం సాయంత్రం అక్కడ లేడు. నిజంగా లేడా అని ఆ వదారు వెంబడి నడిచి వచ్చే వెళ్ళే పోయే ఎలాది ప్రజలు ఎవరినడిగినా గొర్ర గోపుడు. ఎవడో ఫోన్ తీసుకాగాడు. ఎదుట ఉన్నప్పుడే గుర్తుండని వాడు, లేనప్పుడు వాడు లేడని ఎలా గుర్తుండు. నగరంలోని రాజులకు, పరాజులకు, మహారాజులకు, వారి వారి రమణీమణుకులకు ఇలాంటి అల్లాటప్పయ్యలను గుర్తుంచుకోవటం పనా ఏమి? ఆ బుధవారం ఉదయం 9ంటికి ఆ నగరమంతటా ఎందరో మహానుభావులు, ఎందరెందరో మనిషి
ఎన్నో ఎన్నో స్వామి కార్యాలమి స్వకార్యాలమి ఊపిరి తీసుకోవడానికి వీళ్ళేనంత ఊపుల పరుగుల అటు ఇటు తిరుగుతూ రయ్యమని రయాతిరయము ఎగురుతూ తిరుగుతూ ఉండదు. నల్లటి వెడల్పాటి రోడ్డులు తెల్లటి తారు ఆరు బాటలుగా చీలతో మసీద్ యువత గురుడు గుమ్మం దాటగాని వెండి బజారు మీద మొగదల కాలిబాట కడ్డంగా ఏదో పడి ఉండటం గమనించారా? బహుశా గమనించే ఉంటారని అనుకోవచ్చు. గడియారాలు చూసుకునేవాడు, రోడ్డును దాటడానికి అదనుకై ఎదురు చూసేవాడు, టాక్సీల ఆటో రిక్షాలను ఆపడానికై నించున్నవాడు, రాని బస్సుల కోసం కొంటున్నవాడు, ఒక ఆఫీసు కాలం లేట్ అయి వచ్చి కూడా ఆగని బస్సుల వెంబడి పరుగులెడేవాడు. నేల మీద తప్ప ఇతరత్రా చూపుడు చూస్తున్న ఊర్ధ్వముఖుడు ఉన్నట్టుండి ఆ తోటికి వచ్చేసరి తమ కాలికి ఏదో తగలబోయినంత పని అవగా ఆ కాస్త పని కూకుండా తుట్టుబడి తట్టుకొని అరక్షణం నిలబడ్డ. లీలగా దారి కట్టంగా ఏదో పడి ఉందన్న విషయం గుర్తు చేసుకొని మరుక్షణం గిరుక్కున అటు తిరిగి యథాప్రకారం తమ పదాల వైపు వెళ్ళిపోతారు. వారి దారి ఇదని తెలియకుండా, వారి కాలమీలాగున వృధా చెయ్యరాదన్న మర్యాద తెలియకుండా ఆ దేహం అడ్డంగా పడి ధర్మానికి సున్నం పూయగా కాస్త పాత పడిపెట్టు ఉన్న చొక్క, దాని తమ్ముడి లాంటి పంట్లాము ఆ దేహం మీద ఆ వేలాది జనులలో ఎవరో కొందరు క్షణంలో సగం సేపు తీరిక చేసుకొని ముఖం ఉండాల్సిన తోట చూస్తే ముఖము మాసిపోయిన గడ్డం వెనకాల దక్కున్న ముఖంలో కళ్ళనేవి 8 లీటర్ల పాలం కప్పవలి మూతలు పడి ఆ కొందరిలో మరికొందరి అది మనిషా లేక మాజీ మనిష అన్న సందేహం జాగ్రత్తగా గమనిస్తే చొక్కా అనబడి దాని కింద కడుపు అనే భాగం ఎంతో అడకువతో భయభక్తులతో సిగ్గుతో పైకి లేచి నిల్చొని కిందకి పడుతుండటం కానీ ఆ మనిషికి దగ్గరగా జ్వరం వాసన లాంటి నాసికా పుటాలను పుటం పెడుతోంది కనుక వంగి చూడబోయినవాడు పటాలున వెనక్కు వచ్చి మళ్ళీ వెళ్ళి అతడు చావల కానీ బతికి ఉన్నాడని గట్టిగా చెప్పడం కూడా కష్టం. కాస్త అటుకన్నా అటేవా ఉన్నట్టు అతడి ద్వారా కానీ ఎవడి పనులు వాడుకున్న ఈ లోకం అందులో ఆఫీసు వాన పొద్దుట వేళ ఆఫీసు రోజు పొద్దుట వేళ ఎవడికి ఉంటుంది? సాక్షాత్తు ఆ పరమాత్మడే వచ్చి నిల్చుని మోక్షమిస్తాను రమ్మని పిలిచిన వినిపించుకోవటానికైనా అదను ఉండని ఆ సమయం ఆ జీవోత్సవం మాట ఎవడికి కావాలి? అయినా ఆ మూర్ఖుడిని అట్లాంటి చోటుకొచ్చి ఎవడు పడమన్నాడు? బుద్ధి లేని పీను కాకపోతే ఓ క్షణం ఆగినవాడు మరుక్షణం వెళ్ళిపోదు, మరుక్షణం మరికొందరు ఆగుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోదు. అలాంటి సమయంలో ఒక ముసలాయన జీవితకాలం పరుగులి పెన్షన్ పుచ్చుకున్నాయన ఏదో పని మీద వెళ్తున్నాడు. వచ్చి అక్కడ ఆగి వంగి ముక్కు కడ్డంగా రుమాలు పెట్టుకొని పరిశీలి ఆ మనిషి పక్కగా ముంగాళ్ళ మీద కూర్చొని ఇంకాస్త శ్రద్ధగా చూసి ఓ నిమిషం తర్వాత ముసలాయన ఏమో ఎవరు నువ్వు, నీకు ఒంట్లో ఎలా ఉంది అని గట్టిగా అడిగాడు. మళ్ళీ అని చుట్టూ పోగైన 5-6 చూస్తూనే ఉన్నా. మూడోసారి ముసలాయన ప్రశ్నిస్తున్న అతడి కళ్ళు సగంలో సగం తెరుచు ఆ కళ్ళలో ఇంకా సన్నటి వెలుగు ఉంది. ఒత్తి ఇంకా కొడిగట్టల ఆ ఆకు ఇంకా రాలిపోల. అంతే నిమిషం అలా మెర్రిగా శూన్యంలోకి చూసినట్టు చూసిన ఆ మనిషి కళ్ళు మళ్ళీ మూసు. అతడు మోగవాడ కాదనిపించింది. ఆయన లేచి నెమ్మదిగా నడుచుకుంటూ జనాన్ని తోసుకుంటూ వెళ్ళి ఎడతెగని ప్రవాహాలుగా వస్తున్న వాహన దాటుకుంటూ వెళ్ళి 4 రోడ్ల మధ్య
ప్రభుత్వానికి ప్రతినిధిగా నిలబడి ఉన్న పోలీస్ కానిస్టేబుల్ దగ్గరకు అక్కడ ఒకతడు పడి ఉన్నాడు అన్నాడు ముసలి. అవునని చెప్పి మళ్ళీ ఎటుకో చూశాడు. అక్కడికి ఏదైనా సాయం చేయండి, మీరేదన్నా ఇలా బండి లాంటిది ఏర్పాటు ఇప్పుడు వీలు కాదు, అవతల 1,50,000 పనులు ఆలస్యమైతే మనిషి నన్నేం చేయమంటారు? చచ్చిపోతున్న వాళ్ళని బతికించడం నా డ్యూటీ కాదు. పోలీసు హడావిడిలో మునిగి ముసలాయన గుండె మంటకు ప్రతిబింబం ట్రాఫిక్ దీపం ఎర్రగా వెలిగి ఆ ఎర్ర దీపం ఆపిన ఎన్నో కార్లు. ఒక నీలి రంగు కారు జపాన్ నుండి 4 రోజుల కిందకు అయింది గుంటు. దాని లోపల వెనక సీట్లో బాలమ్మ గారు కూర్చు. బాలమ్మ గారు ఆబాల గోపాలమ్మ గారు. ఆమె చెయ్యని సంఘ సేవలే, ఆమె ఫోటో పడని పత్రికలే, ఎరగని మంత్రులే, ఆమె తిరగని దేశంలే. అట్లాంటి బాలమ్మ గారి వాళ్ళ హడావిడిగా విమానాశ్రయానికి పరిగెడుతూ ఉంటే దారిలో ఈ వెధవ ఎర్ర దీపాలు ఆపుతున్న ఆమెకు మా చెడ్డ చిరాకేసి, ఇంకా ఎన్ని నిమిషాల్లో వెళ్తావై, నీకేం బెంగలేదమ్మా, విమానం కన్నా ముందే చేరు. ఈలోగా కారు వెనక కిటికీ పక్కగా ఒక ముసలి మొహం అమ్మా అంది. మొహం కళ్ళెగరేసింది బాలం. అవన్నీ నేనెరుగు. సమయానికి దేవతలా వచ్చి అవతల ఎవడు దిక్కులేని వాడు తీవ్రమైన అనారోగ్యంలో సాగు బతుకుల మధ్య పడి ఆయన ఇంకా వివరాలు చెప్పకుండా బాలమ్మగా అచ్చొచ్చో అయ్యో పాపం నేనేం చెయ్యగలని చెప్పండి, ఇంకా ఏదంటే 7 నిమిషాలు ముఖ్యమంత్రి గారి విమానం వచ్చే 5 మైళ్ళుంది. మధ్యలో వెధవ ఎర్రదీప నీకు తెలియందా? అంచేత క్షణం తీరిక లేకుండా కాస్త మీరే ఏదో ఆసుపత్రికి పంపించేదురు. పంపేసి సాయంకాలం నాకు ఫోన్ చేయి. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. పోనీ అంజయ్య పోని ముసలాయన చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ముక్కలుగా చెప్పి నలిపి రోడ్డు మీద విసిరిపోయి రోడ్డు దాటి వెళ్ళి చూశా. అతడొక్కడే ఉన్నాడు. అలాగే ఉన్న 4-5 నిల్చుని ఉన్న ముసలాయన ఈసారి దుకాణంలోకి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశా. విషయమంతా చెప్పి వెంటనే అతడిని కాపాడేందుకు ఏదైనా చెయ్యి. అయితే అతడు ఇంకా చచ్చిపోలేదన్నమాట. ఇంకో గంట ఉంటే అంత పని. చచ్చి పడి ఉంటే కానీ మేము యాక్షన్ తీసుకోకు, రూలు లేవండి అంది. దాన్ని పిసికేద్దామనిపించింది ముసలాయన. ఫోను దబీమని కింద పెట్టాడు. మరి కాసేపు 3 మైళ్ళ అవతల మేయో ఆసుపత్రి. అక్కడికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమంటే మంచి పని. డైరెక్టరీలో నెంబర్ చూసి మేయో ఆసుపత్రి ఎమర్జెన్సీ వాళ్ళని అంబులెన్స్ పంప. ఇంతకు అతడి గాడి జబ్బి. నేను రిటైర్ అయిన గుమాస్తా ముండా కొడుకు. ఆ వీధిని పడి ఉన్న రోగం ఏమిటో ఆసుపత్రిలో డాక్టర్ తేల్చాలిగా నాకెలా తెలుస్తుంది అన్న. అబ్బే అదేం కుదరదండి. అంబులెన్స్ రిజిస్ట్రేషన్ ఫారంలో ఒక కాలము, దానిలో రోగం పేరు, ఎంతకాలం నుండి ఉన్నది, ఇలాంటి వివరాలు రాయ. సరే అయితే ముందు వచ్చి అతన్ని తీసుకువెళ్ళండి, నేను వచ్చి వివరాలు రాస్తాను. కానీ వెంటనే అంబులెన్స్ సిద్ధంగా లేవు. ఒకటేమో RM గారింటికి, రెండో దాని వెనక చక్రం వారం రోజుల కింద యాక్సిడెంట్లో విరిగిపోయి దాని రిపేర్కి టెండర్లు పెరుస్తూ ఇవాళ పత్రికల్లో చూడలేదా అని ఆసుపత్రి గొంతు చెబుతున్న కథ పట్ల బొత్తిగా ఆసక్తి లేని ముసలాయి టెలిఫోన్ కింద పెట్టేసి 2 పిలుపులు కలిపి ₹1 ఇచ్చుకొని బయటపడి మళ్ళీ రోడ్డు దాటి కాలిబాట మీదకొచ్చి ముసలాయన అతడి ముక్కు దగ్గర వేలి పట్టి చూసి 1 మైలు అవతల ధర్మపురిలో మంత్రి దేవదాసుగా ఉండటం గుర్తుకొచ్చి రిక్షా కట్టించుకొని ఇంటికి ఇవాళ విజ్ఞాన భవన్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సదస్సు జరుగుతుంది. అందులో మెయిన్ స్పీచ్ అయ్యగారిదేనా. అంచేత రాత్రి 7 దాకా మీరు ఆయన్ను కలవలేరు. ముసలాయన కోపం ఎవరి మీద? అందరి మీద, ప్రపంచం మీద, దేవుడు. కానీ తన కోపమే తన శత్రువు కాకపోయి కనీసం మిత్రుడు కాదు కనుక ఈ స్థితిలో కోపం, అందులో తనలాంటి వాడి కోపం ఏమీ సాధించలేదు అని తెలుసుకొని కోపాన్ని మింగుకొని
తర్వాత దారి ఏమిటో ఆలోచి తన దగ్గరున్న పావలాలు 30 పైసలే ఉన్నాయి. వెండి బజారుకు వెండియు వెళ్ళవలని కనీసం ₹1 అడుగుతాడు. కనుక నడిచే వెళ్ళి ఏదైనా చెయ్యాలి, చేసి అతన్ని నడుస్తున్నాడు ముసలాయ్. జీవితమంతా ఫైళ్ల మధ్య గడిపిన ముసలాయ్ హెడ్ గుమాస్తగా 2.25 బేసుకు వచ్చేసరికి రిటైర్మెంట్ వయస్సు వచ్చిన ముసలాయ్. ఒక అబ్బాయిని BA చదివించి 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసిన, ఇంకా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండిపోయిన ముసలాయ్. జీవితంలో ఎక్కడో పున్నమి చూసి ఎరగని ముసలాయన నడుస్తూ ఉన్నట్టుండి కళ్ళ ఎదుటి చీకటి తెరలు కమ్ముకొని అతి కష్టం మీద ముసలాయన స్తంభాన్ని పట్టి కూలబడ్డ. అలాగే వారిపో అక్కడ పడి ఉన్న మనిషి మీద కూడా అదే సూర్యుడు ధగ ధగ భగ భగ వెలుగుతాడు. అతడికి ఇటు అటు ఎవరో పడేసిన 10 పైసలు 5 పైసలు నాణాలు ఎర్ర దీపం వెలుగుతూ ఆరుతో. పొద్దుట పోలీసు వెళ్ళిపోగా మరో పోలీస్ డ్యూటీలోకి వచ్చి అతడక్కడే పడిపోయి. పండ్ల వ్యాపారం, హోటల్లో తిండ్ల వ్యాపారం, చల్ల పానీయాల వ్యాపారం, పాన్ సుపారీల వ్యాపారం, ఒక చుట్ట సిగరెట్టుల వ్యాపారం సజావుగా జరిగిపోతూనే అతడక్కడే పడి ఉన్నాడు. అతడి కడుపు కదులుతూనే. విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి గారు 5 నిమిషాల్లో తనతో కరచాలనం చేసి చిరునవ్వుతో మాట్లాడి, ఈసారి రాజధాని వచ్చినప్పుడు తను తప్పకుండా కలవలసిందని మరీ ఎంతో ఇదిగా చెప్పినవైనా నెమలిపోసి ఉప్పొంగిపోతూ కూర్చున్న బాలమ్మ గారి ముఖం మీద పూలతాలు హేమా పవనాలు వేస్తూ అక్కడక్కడే ఉన్నాడు. ముఖం మీద నిప్పులు చెరిగే వేడిగా విజ్ఞాన భవన్లో కప్పు లోపల దాగిన నియాన్ దీపాల వెన్నెలు మెత్తటి తిమాసీలపై మెరిసే బల్లల ఎదుట కూర్చొని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్న దేశాల ప్రతినిధులంతా సువిశాలమైన వేదికలు. ఇది బుద్ధుడి దేశం, ఇది అశోకుడి దేశం, గాంధీ దేశం, మానవ జాతి మనుగడకు ఊపిరిపోసే ధార్మిక భారతదేశం అంటూ ముగించిన మంత్రి దేవదాసు గారు మానవతావాదం నిండిన మహత్తర సందేశం 2 నిమిషాల పాటు కరతాళ ధ్వనులు చేసి 6 కోర్సుల మొగరాయి డిన్నర్కు ఉపక్రమి అతడక్కడే పడి ఉన్నాడు. ముసలాయన జేబులో ఉత్తరం సాయంతో ఆయనెవరో ఇంటికి చేర్చగా ఇంట్లో వారంతా గొల్లుమని శైత్యోపచారాలు చేయగా సాయంకాలం 6ంటికి ఆయన కళ్ళు తెరిచినందుకు వాడు సంతోషం. కానీ ఆయన వెంటనే అడిగిన ప్రశ్నలు మతి చెలించిందేమో అని భయపడ్డారు. అతడేమయ్యాడు? అతడు అక్కడే పడివాడు. కానీ అతడి ఇంకా అంబులెన్స్ అక్కర్ల, బాలమ్మకు సాయం అక్కర్ల, పోలీసు వాళ్ళక్కర్ల, ఉండటానికి ఇల్లక్కర్ల, ప్రణాళికలక్కర్ల, ప్రాజెక్టులక్కర్ల. అతడిని రోజంతా కాల్చుకు తిన్నందు సూర్యుడు ఎర్రగా సిగ్గుపడి పడమటి ఇంట్లో ఎవరో చెప్పారు. పోలీసు వచ్చారు, అంబులెన్స్ వచ్చి ట్రాఫిక్ ఆకుపచ్చగా వెలిగి అంబులెన్స్ వెళ్ళి ఎందుకో మరి ముసలాయన కడుపులో కలుపుమంది. తాను అంతరాత్మల వైపు చూపుతున్న వేలు వంటి అడ్డంకి కాది బాట మీద నుండి తొలగినందుకు నాగరికలు సంతోషిస్తారు. విద్యుత్ దీపాల వెన్నెలలో నిగనిగలాడు ఎంతో అందంగా ఉంది నగరపు వీధి. జమీన్ రైతు అనే పత్రికలో 1967 ఉగాది నాడు పడిన కథ. రేపు రైలు గ్రహణం అనే కథ గురించి తెలుసు.